ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి నెల ఒక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తున్నాము. అలాగే చూస్తుంటే జనవరిలో మనము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే థీమ్, ఫిబ్రవరిలో సోర్స్ రీసోర్స్, మార్చ్లో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అలాగే ఈరోజు ఏప్రిల్లో 3వ శనివారం ఈ చెక్ అని ఒక థీమ్తో ఈ కార్యక్రమం నడిపిస్తున్నాము. ముఖ్యంగా ఈ చెక్ అనేది మీరందరికీ తెలుసు. ఈ వేస్ట్ అనేది మన విజయవాడ కార్పొరేషన్లో చూస్తే 64 డివిజన్స్, 286 సచివాలయమ్స్. మనం చూస్తే ప్రతిరోజు దాదాపుగా 700 కేజీ దాదాపుగా ఈ వేస్ట్ వస్తుందని అంచనా ఉంది. అలాగనే దాదాపుగా 200 to 250 మెట్రిక్ టన్స్ ఈ వేస్ట్ అనేది మనకి ప్రతి ఇయర్ జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ ప్రపంచంలో చూస్తే ఇండియా టాప్ 5 ఈ వేస్ట్ జనరేటర్లో మనము ఆల్మోస్ట్ టాప్ 5లో ఉన్నాము. కాబట్టి ఇది ఒక పెద్ద మెస్గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వేస్ట్ అనేది కూడా మనము కరెక్ట్గా రీసైకిల్ చేస్తే ఒక రిసోర్స్గా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ థీమ్ పైన ఈరోజు ఫోకస్ చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. మీరందరికీ తెలుసు, ముఖ్యంగా పిల్లలు, ఎలక్ట్రానిక్స్ అనేది లేకుండా ఏం లేదు. ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం మాట్లాడుతున్న మైక్ ఉండొచ్చు, కెమెరాలు ఉండొచ్చు, మీ చేతిలో ఉన్న మొబైల్ ఉండొచ్చు, ల్యాప్టాప్స్ ఉండొచ్చు. ప్రతి మనిషికి ఎలక్ట్రానిక్స్ అనేది చాలా ముఖ్యం. అది లేకుండా ఇప్పుడు లైఫే లేదు. కానీ మనము ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేయాలి, ఓవర్ యూజ్ చేయకూడదు, రెడ్యూస్ చేయాలి, రీసైకిల్ చేయాలని ఒక మంచి ఆలోచన కూడా మనం అందరిలో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మనిషికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే రిక్వైర్మెంట్ మనం వాడితే మన రిసోర్సెస్ పైన బర్డన్ ఉండదు. అలాగనే యూజ్ అయినది, అలాగే వేస్ట్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం ఎంత యూజ్ చేసినా ఇది ఆగిపోయింది, అప్పుడు ఏం చేయాలన్నప్పుడు మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎంటైర్ స్టేట్లో ఒక సెంట్రలైజ్డ్ ఏజెన్సీ పెట్టి ప్రతి ఒక్క కార్పొరేషన్లో కూడా డెడికేటెడ్ కలెక్షన్ సెంటర్స్ని పెట్టాలని కూడా ఒక చర్య తీసుకోబోతున్నాము. అప్పుడు ఎవరైనా ఈ వేస్ట్ ఉంటే ఎక్కడ డంప్ చేయాలో ఏంటో తెలియకుండా ఉంటే వాళ్ళు వచ్చి మన ఈ వేస్ట్ కయాస్క్లో వచ్చి డిపాజిట్ చేస్తే మనం కలెక్ట్ చేసి సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఒక కాన్సెప్ట్ మీరందరికీ తెలుసు, ఏమైనా రిసోర్సెస్ కావాలంటే మనం మైనింగ్ చేయాలి. మైనింగ్ అంటే మన అర్త్ లోపల మనం వెళ్ళి ఏదో మన కార్బన్ ఉండొచ్చు, లిథియం ఉండొచ్చు, ఇవన్నీ కూడా మైనింగ్ చేస్తేనే దీని ద్వారానే మనం సిలికాన్ ఉండొచ్చు, ఎలక్ట్రానిక్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం నార్మల్ మైనింగ్ అంటాము. సో ఒక కొత్త కాన్సెప్ట్ సర్క్యులర్ ఎకానమీలో అర్బన్ మైనింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనం ఆల్రెడీ మైన్ చేసి క్రియేట్ చేసిన ఐటమ్ నుంచి మళ్ళీ రీమైనింగ్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్ చేస్తే చాలా వరకు ఎన్వైరన్మెంట్కి బర్డన్ తగ్గుతుంది అని మంచి ఆలోచన. కాబట్టి ఇది ఒకరోజు కార్యక్రమం కాదు, వచ్చే ఒక 1 మంత్ ప్రతిరోజు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కాన్సెప్చువల్ క్లారిటీ అందరికీ రావాల్సిన అవసరం ఉంది అని మంచి ఆలోచన ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అందరూ కూడా దయచేసి ఫస్ట్ ఆర్ఆర్ఆర్ పైన ఫోకస్ చేయాలి, రెడ్యూస్ చేయాలి, మనం వాడే ఐటమ్స్ని వాడేది రెడ్యూస్ చేయాలి. తర్వాత రీయూజ్ చేయాలి. సరే తీసుకున్నాము, మా దగ్గర ఉంది, రీయూజ్ చేయాలి. సరే రీయూజ్ చేస్తూ ఏమైనా ఇంకా వాడలేమంటే రీసైకిల్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలి. ప్రతి మనిషి దీనిపైన ఫోకస్ చేస్తే తప్ప మనము మన అర్త్ పైన లోడ్ తగ్గించలేము, సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఇవ్వలేము అని ఒక మంచి ఆలోచన. దయచేసి అందరూ కూడా భాగవహించండి. అందరూ మన కార్పొరేటర్స్ ఉండొచ్చు, అలాగే అందరూ ఎమ్మెల్యేస్ ఉండొచ్చు, ఎంపీస్ ఉండొచ్చు, అందరి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అవుతుంది. కలెక్టర్ గారు కూడా, అలాగే మన స్పెషల్ ఆఫీసర్ మేడం కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీన్ని మనం నెక్స్ట్ 1 మంత్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి సచివాలయంలో కూడా దీనిపైన చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. దయచేసి ముందు రండి. అండ్ ఈ వేస్ట్ పైన అవగాహన మీరు తెలుసుకోండి, అందరికీ కూడా తెలియనట్టు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.